డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత డ్రామాలన్నీ బయటపడిపోతుంటే ఇక కొత్త డ్రామాలకి తెరదీయటం మొదలుపెట్టాడు. నిన్ననే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు అనుచరులు పట్టుబట్టంతో ఆయన గుండెల్లో కూడా భయం బయలుదేరింది. ఈ రోజున సిట్ కస్టడీలోకి తీసుకుని విచారణ కోసం తీసుకెళ్తూ ఉంటే బయటకు వచ్చి మీడియాను చూడగానే ఆయన చాలా పెద్ద పెద్ద అరుపులతోటి మీడియాకి ఏం చెప్పాలని ప్రయత్నం చేశాడో తెలియదు. ఇందులో సినిమా డైరెక్టర్లు ఉన్నారు, రాజమౌళిలు ఉన్నారు, సుకుమార్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, డైలాగ్ రైటర్లు ఉన్నారు. పిచ్చి భాష అంతా ఎందుకు మాట్లాడాడు? ఈ రోజున మరి పట్టుబడిన ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల దగ్గర మరి సిట్టు సంపాదించిన ఆధారాలు ఏమిటి, దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు ఉంచితే ఆయన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకేం కొత్త డ్రామా వేస్తాడు? పాత డ్రామాలన్నీ మనం చూసాం ఇంతకు ముందుగానే, ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగనే మద్యం కుంభకోణంలో ఎన్ని ఆధారాలు ఏ రకంగా బయటపడుతుంటే వీళ్ళు తప్పించుకోవడానికి లేకుండా ఎలా ఇరుక్కుపోతున్నారనేది కూడా పూర్తిగా వివరిస్తాను. మీరు వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోలు చాలా త్వరగా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ఆయన విచారణ కోసం తీసుకెళ్తూ ఉంటే ఆయన ఉన్న జైల్లోంచి బయటకు తీసుకొచ్చి వ్యాన్ ఎక్కే లోపు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలా చూసి ఉంటాం. ఆ సినిమా డైరెక్టర్లని ఉదాహరిస్తూనే ఒక రాజమౌళి ఉన్నాడు, ఒక సుకుమార్ ఉన్నాడు, ఒక డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు అని ఇతను ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశాడు సినిమా హీరోలాగా. దృశ్యం సినిమాలో కానీ మనం చూసినట్టయితే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు ఇలాగనే మోహన్ లాల్, యాక్చువల్గా తెలుగులో అది వెంకటేష్తో తీశారనుకోండి, కాకపోతే ఈ మోహన్ లాల్ యాక్టింగ్ బాగుండటం మూలన గబక్కన నాకు ఆ పేరు వచ్చేసింది. చివరిలో అక్కడ శవాన్ని పాతిపెట్టిన చోట తవ్వుతూ ఉంటే ఇక నిజం బయటపడిపోతుంది అని అనుకుంటున్న సమయంలో అక్కడ కుక్క శవం బయటకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మోహన్ లాల్ ఇమ్మీడియట్గా వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని మీడియా ముందుకెళ్ళి పోలీసుల మీద పెద్ద అబాండం వేసేస్తాడు. ఆ రకంగా ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చాలా పెద్ద సీన్ క్రియేట్ చేయటం జరిగింది. ఇక్కడ ఒక రాజమౌళి ఉన్నాడు, సుకుమార్ ఉన్నాడు, డైలాగ్ రైటర్లు ఉన్నారు అని. ఇదంతా బుకాయింపు కోసం చేస్తూ లోపల గుండెల్లో భయం. ఎందుకంటే ఆయన దాకా కూడా సమాచారం వెళ్ళింది. జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇంకా సమాచారం అందిస్తున్న వ్యక్తులు ఉన్నారంటే చూడండి. ఆయన అనుచరులు ఇద్దరు ఇండోర్లో పట్టుబడ్డారు. వాళ్ళని సిట్టు అరెస్ట్ చేసి ఇక్కడికి ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకొస్తున్నారనే విషయం తెలిసిన దాని మీదట ఇక ఈయనలో భయం బయలుదేరి ఇక ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టాడు. ఈ మద్యం కుంభకోణంలో ఈ ముడుపులు తీసుకున్న దాంట్లో ప్రణయ్ ప్రకాష్ పేరిట ఒక ఈ అపార్ట్మెంట్ దల్లా తీసుకుని అందులో అట్టపెట్టెల్లో డబ్బులన్నింటినీ పెట్టి ఆ డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు కోసం అభ్యర్థులందరికీ పంచేశారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో తన సొంతగా ఈ సంపాదించిన ఈ డబ్బులన్నింటినీ ఈ అభ్యర్థులకి ఇచ్చి గెలిపించడం కోసం ఇచ్చారని అనుకుంటే అందరూ పప్పులో కాలేసినట్టే. అంటే ఈ తాలూకు వ్యవహారంలో వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో అంతా ముందే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లాగేశాడు. వివిధ రూపాల్లో, మరి కంపెనీల రూపంలో కావచ్చు, ఆస్తుల రూపంలో కావచ్చు, షేర్ల రూపంలో కావచ్చు, మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డికి చేరిపోయింది. కాకపోతే ఇది ఒక మోడస్ ఆపరెండి అనమాట. ఇది తప్పించుకోవటానికి ఉన్న ఒకానొక ప్లాను. ఈ వ్యవహారం మొత్తంలో కింద ఉన్న వీళ్ళందరూ ఇరుక్కున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోకుండా ఉండాలి అని అంటే ఇలాంటి ఒక ప్లాన్ చేశారు. దీంతో పాటుగా డబ్బు రూపంలో తీసుకున్నవి అయితే ఏమిటి, లేకపోతే విదేశాలకు పంపించిన డబ్బు అయితే ఏమిటి, అసలు గోల్డ్ రూపంలో తీసుకున్న ఈ గోల్డ్ కానీ లేకపోతే మరి గోల్డ్ బాండ్లు కానీ వీటన్నిటిది ఇంకా వ్యవహారం వేరే ఉన్నప్పటికీ ఈ అభ్యర్థుల దగ్గర నుంచి ముందుగానే తీసుకున్న ఈ అమౌంట్ మొత్తాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి పంపించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ చేసి అందరికి పంపించాడు. మరి అందులో ఒక 8 కోట్ల రూపాయలు ఎన్నికల సమయంలో పట్టుబడిన
మరి దాని గురించి కూడా వ్యవహారం ఏం పెద్దగా బయటకు రాలేదు. కాకపోతే ఓడిపోయి ఇప్పుడు మద్యం కుంభకోణం ఒకటి బయటకు వచ్చిన దాని మీదట ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనికే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు ఒక డ్రామా మొదలుపెట్టాడు. ఏ గన్మెన్లనైతే ఏ డ్రైవర్లనైతే తీసుకొచ్చి సిట్టు విచారణకు పిలిచిందో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తుల్ని, ఆ గన్మెన్ మధుసూదన్ రెడ్డి తోటి ఈ సిట్టు అధికారుల మీదే ఒక కేసు వేయించాడు. అది వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం చూసాం. అవినాష్ రెడ్డి దాకా వ్యవహారం వస్తుందనగానే కృష్ణారెడ్డితోటి ఏది వివేకానంద రెడ్డి పిఏ అయిన కృష్ణారెడ్డితోటి ఒక కేసు, అందులో ఉన్న ఉదయ్ శంకర్ తోటి ఒక కేసు, ఇలాగా సిట్ అధికారుల మీద అప్పుడున్న సిబిఐ అధికారుల మీద కేసులు కూడా పెట్టించారు. అది అట్ట కొంచెం పక్కదారి పట్టింది. అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పైనుంచి ఉన్న ప్రాపకం కూడా కొద్దిగా ఉంది కాబట్టి చెల్లింది. కానీ ఈ రోజున అలాంటివే చెల్లే అవకాశం లేదు. ఆ మధుసూదన్ రెడ్డి రేపు ఏమవుతాడో తెలియదు. ఇంకా ఆయనే అసలు నన్ను వీళ్ళే ప్రాపగేట్ చేసి నన్ను నా చేత కేసు పెట్టించారన్నా కూడా మొత్తం విరగబోతుంది. ఇక ఈ సమయంలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పారిపోయే ఎత్తు ఒకటి వేశాడు. బెంగళూరు వెళ్ళి కొలంబో వెళ్ళిపోతే ఆడ నుంచి డాలర్ల రూపంలో డబ్బులు తీసుకొని ఎటైనా వెళ్ళిపోవచ్చు. అసలు ఇలాంటి ఒక ప్లానే వేసి 4-5 నెలల కిందటే ఈ అనుచరులుగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ సెల్ ఫోన్లు వాళ్ళు వాడకుండా, పేటీఎంలు వాడకుండా, ఈ ఎటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా వాళ్ళకి చేతికి ఒక అమౌంట్ ఇచ్చి మీరు పారిపోండి అని వాళ్ళని వెళ్ళగొట్టారు. వాళ్ళు కూడా ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండకుండాను ఎక్కువగా ఈ పిల్లిగ్రిమ్స్ వచ్చేది కానీ లేకపోతే పర్యాటకులు వచ్చే ఈ కేంద్రాల్లో మాత్రమే తిరుగుతూ 1-2 రోజులకి మించి ఒక చోట ఉండకుండా మొత్తం తిరుగుతూ ఉంటే కూర్చొని తింటే కొండైనా గరిగిపోతుంది అన్నట్టు వీళ్ళు తీసుకెళ్ళిపోయిన డబ్బులన్నీ అయిపోతే వాళ్ళు మరి వాళ్ళ తండ్రులనో తల్లులనో కాంటాక్ట్ చేసుకుని మరి డబ్బులు తెప్పించుకోవాలి కదా. అక్కడ సిట్టుకు దొరికిపోయారు. ఎందుకంటే ఇలాంటి పారిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నిఘా ఖచ్చితంగా ఉంటుంది. మరి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడో. రాజకేశరెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. తండ్రితోటి రాజకేశరెడ్డి వాట్సాప్లో జరిగిన ఒక చాటింగ్ ద్వారాను వాట్సాప్ కాల్లో మాట్లాడిన దాని మూలానే రాజకేశరెడ్డి ఆ రోజు దొరికాడు. అతను కూడా రాజేష్ రెడ్డి అనే మరో పేరుతోటి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. సేమ్ అదే లెవెల్లో ఇప్పుడు వీళ్ళు కూడా దొరికారు. ఇండోర్ వెళ్ళి సిట్టు అధికారులు వాళ్ళని పట్టుకొస్తున్న విషయం లోపల ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిలో పడింది. ఇక ఇప్పుడు నన్ను కస్టడీలోకి తీసుకొని వెళ్ళి విచారించడం మొదలు పెడితే ఏ రకాలైన ట్రాన్సాక్షన్స్ మొత్తం తీసుకొస్తారో, వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాచారం రాబట్టారో అవన్నీ నా ముందు పెట్టి నేను ఇప్పుడు వీటికి ఏం సమాధానం చెప్పాలో అని అర్థం కాని స్థితిలో ఇక ఆయనకు ఒక రకంగా అవుట్ బరస్ట్ అయిపోయినట్టే చెప్పాలి. లేకపోతే మీడియా ముందు ఎంత డ్రామా ఎందుకండి? ముందుగా ఏం చెప్పాడు? అసలు మా కుటుంబంలోనే ఈ మద్యానికి బలైపోయిన వ్యక్తులుంటే నేను ఆ డబ్బులు ముట్టుకుంటానా, అంటను ముట్టను తాకను అన్నట్టుగా చెప్పాడు. తర్వాత ఆధారాలు చూస్తే మొత్తం బయటపడుతూ ఉంటే ఆయన మధుసూదన్ రెడ్డి తోటి కేసు పెట్టించే డ్రామా ఒకటి, ఆ తర్వాత కొలంబో పారిపోయే డ్రామా ఒకటి, జైల్లో కూడా తనకేదో అస్వస్థత వచ్చింది, నాకు చాలా ప్రాబ్లంగా ఉంది, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయబోతే అది ఉత్తుత్తికే అని తేలిపోయింది. ఇన్ని ప్లాన్లు మొత్తం ఆయన నిర్వీర్యం అయిపోయేటప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఎమోషనల్ డ్రామా ప్రజల మధ్యలో ఈ ప్లే చేయటానికి ఆయన బయలుదేరాడు. మరి ఈ డ్రామా ఎంతకాలం ఫలిస్తుంది, సిట్ అధికారులు ఏం సమాచారం రాబడతారనేది రేపట్లోగా ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.